హరిహర వీరమల్లు క్లైమాక్స్ ఫైట్ పవన్ కళ్యాణ్ గారే డిజైన్ చేశారంట అండి. అండ్ ఆల్సో ఈ మూవీ క్లైమాక్స్ కోసం పవన్ కళ్యాణ్ గారు 50 days షూట్ చేశారంట. చాలా వరకు కంటెంట్ ఇంకా బయట పెట్టలేదు. బ్రహ్మానందం క్యారెక్టరైజేషన్ కూడా ఇంకా బయట పెట్టలేదు. ఓన్లీ స్టోరీ లైన్ చెప్పారు, అది కూడా పార్ట్ 1 వరకు. హరిహర వీరమల్లు స్టోరీ ఛత్రపతి శివాజీ గారికి ఉన్న లాస్ట్ విష్ ఫుల్ఫిల్ చేయడానికి కోహినూర్ గెట్ బ్యాక్ మిషన్ మీద ఉంటుందని చెప్పారు. అండ్ ఆల్సో మూవీ మేకర్స్ ఏం చెప్తున్నారంటే ఔరంగజేబ్ టైం పీరియడ్ లో హిందూస్ మీద క్రూయల్ రూల్స్ అనేవి అప్లై చేశారు. ఆ రూల్స్ ని కూడా ఎక్స్పోజ్ చేసామని చెప్పారు. చాలా మంది భారతీయుల్ని వేరే రిలీజియన్ లోకి అప్పుడే కన్వర్ట్ చేశారు. వాటి మీద కూడా కొన్ని సీన్స్ ఉన్నాయని చెప్తున్నారు ప్రొడ్యూసర్ గారు. హరిహర వీరమల్లులో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా బట్ ప్యూర్ స్టోరీ లైన్ వచ్చేసి మన హిస్టరీనే. చాలా మందికి ఈ జనరేషన్ లో దాని గురించి తెలియదు. డెఫినెట్ గా మన ఇండియన్ లెగసీకి ఖచ్చితంగా తెలియాల్సిన విషయాలు ఇవి. మన భారతదేశపు యొక్క రూట్స్ ని ఎలా డిస్ట్రాయ్ చేయాలని చూసారు వేరే కేటగిరీ అండ్ వేరే కంట్రీస్ వాళ్ళు. బట్ ఇప్పటికీ మనం స్టాండ్ ఆన్ అయినాం అంటే ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ వల్ల అండ్ రెబల్ వారియర్స్ వల్ల. ఈ సినిమా చూస్తే మనకు ఆ కాన్సిక్వెన్సెస్ ఆ టైం పీరియడ్ లో ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. అండ్ మూవీ విషయానికి వచ్చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఆయన మూవీని రిలీజ్ అయిన తర్వాత చాలా రోజుల తర్వాత చూస్తారు. బట్ ఈ ఫస్ట్ టైం మూవీ రిలీజ్ కాకముందే త్రివిక్రమ్ గారితో హరిహర వీరమల్లు చూశారు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి ఎగ్జైట్ అయ్యేలా ఈ మూవీలో ఏదో సంథింగ్ న్యూ ఉంది. ఆయన ఇప్పటి వరకు హిస్టారికల్ మూవీ టచ్ చేయలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఆయన కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి నుంచి చాలా రోజుల తర్వాత స్ట్రైట్ ఫిలిం వస్తుంది, అది కూడా ఇంత పెద్ద స్కేల్ లో. హోపింగ్ వెరీ పాజిటివ్ ఫర్ ది ఫిలిం హరిహర వీరమల్లు. లెట్స్ ఆల్ అస్ విట్నెస్ దిస్ ఎపిక్ ఇన్ బిగ్ స్క్రీన్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు సినిమా మిఠాయి.